హాయ్ జిమ్మీ. హాయ్ కరీనా. మీరు 2 రోజులుగా కనపడలేదే. నా ఒంట్లో బాగోలేదు. అయ్యో ఏమైంది? ఏం లేదు, చిన్న ఒక సిక్నెస్, దట్స్ ఆల్. ఓ అంతేనా? అయినా 2 రోజులు మిమ్మల్ని చూడకుండా నేను చాలా అప్సెట్ అయిపోయాను తెలుసా? నాకు కూడా సేమ్ ఫీలింగ్. రియలీ? కరీనా, నా మనసులో నిర్ణయించుకున్న ఒక విషయాన్ని చెప్పడానికే ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చాను. చెప్పనా? చెప్పండి. మీకు తెలుసా, నాకు నా వైఫ్కి సరిగ్గా పడడం లేదు. అయ్యో ఏమైంది? ఓ దాని గురించి ఏం చెప్పడానికి లేదు. మీకు ఓకే అంటే నా వైఫ్కి వెంటనే డైవర్స్ ఇచ్చేస్తాను. ఒక్క మాట అంటే చాలు. అయ్యో ఎవరో వస్తున్నారు, నేను తర్వాత చెప్తాను. కరీనా, కరీనా, నేను నీ దగ్గర ఒక విషయం అడుగుతాను, నువ్వు ఫ్రాంక్ గా నాకు దానికి సమాధానం చెప్పాలి. చెప్తావా? ఏంటి ఉన్ని? ఏం లేదు, ఈ చిన్న ఇల్లు గురించి నీకు అభిప్రాయం ఏంటి? అదేంటి? అది తెలీదా? ఈ కేరళలో ఒక విధంగా జీవించడానికి చేసిన అరేంజ్మెంటే ఇది. పెళ్లి చేసుకున్న భార్య తప్ప ప్రేమించుకున్న ఇంకొక అమ్మాయిని వేరే చిన్న ఇంట్లో ఈ విధంగా పెట్టడమే చిన్న ఇల్లు అంటారు. ఇంగ్లీష్ లో స్మాల్ హౌస్ అంటారు. బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు స్టెప్ని అంటారు. ఇప్పుడు ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నారు? ఏమంటావు కరీనా, ఇది నా పరిస్థితి అంతే. ఏకపత్ని వ్రతం అదంతా పాత కాన్సెప్టే, కానీ దాన్ని మనం మార్చేద్దాం ఏంటి? నేను ఒక విషయం ఓపెన్ గా చెప్తాను, కానీ వాళ్ళకి తెలియద్దు. నా ఈ చిన్న ఇంటికి కరీనాని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వస్తావా? ఎవరు వస్తున్నారు, మనం తర్వాత కొడదాం. కరీనా డార్లింగ్, ఎందుకు ఇలా ముసుగేసుకుని వచ్చారు? ఎవరైనా చూస్తారన్న భయంతోనా? హే, ఈ ప్రపంచంలో ఎవరైనా చూడండి, ఈ లోకమంతా అడ్డుకున్నా కూడా నా ఈ రొమాన్స్ కి ఎటువంటి అడ్డంకి రాదు. నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నా కరీనా డార్లింగ్ తప్ప. ఎందుకు ఇలా తగ్గుతున్నారు? చిన్న ఒక సిక్నెస్, అదేమి పెద్ద థిక్నెస్ ఏమీ కాదు. మందులు కాస్త డోసేజ్ ఎక్కువగా తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది, కంగారు పడకు. ఈ టైంలో ఇలా జ్వరం రాకుండా చూసుకోవచ్చు కదా. అది నేను ఒక రీసెర్చ్ చేసి చూశాను. రీసెర్చా? అవును, రోగానికి మందు ఈజీగా దొరుకుతున్నప్పుడు జ్వరం వస్తుందేమో అని చెక్ చేయడానికి నేను వర్షంలో వెళ్ళి నిలబడ్డాను. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. జ్వరం అయితే వచ్చింది, కానీ రంగురంగుల మాత్రలు మింగడం వల్ల నాకు జ్వరం మాత్రం తగ్గలేదు. డార్లింగ్ నువ్వే చెప్పు, నేను అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు కృష్ణుడి రూపంలో ఉన్న మనిషివి కదా, దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. థ్యాంక్ యూ. అయ్యో ఎవరో వస్తున్నారు, నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సెట్ అవుతున్నప్పుడు ఎవరో వస్తారు. భలే దొరికారా మీరందరూ ఇవాళ. కరీనాకు నేను ప్రపోజ్ చేస్తే అస్సలు కాదనదు. అది మాత్రమే నా నమ్మకం కూడా. నాకు కూడా. నువ్వున్నావా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు దేనికోసం వచ్చావు? నేను ఇందులో కాసేపు నిద్రపోతాను వచ్చాను. నేను గాలి పీల్చుకోవడానికి వచ్చాను. గాలా? అవును. చప్పుడు చేయకండి, నేను సినిమా చూస్తూ ఉన్నాను. రండి ఫాదర్, మీకు కళాదర్శన్లో ఒక కొత్త ఐటమ్ చూపిస్తా. ఏంటది? ఫాదర్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్నే కాదు, మంచి మెజిషియన్ కూడా. నిజమా? అలాగైతే చెయ్యి. చూపిస్తాను, కానీ నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అలాగే, నువ్వు ముందర చూపించు. సరే చూపిస్తా. ఉన్ని, జిమ్మి, నల్లుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అక్కడ ఉన్నారులేరా. అక్కడ ఉన్నారా? సరే, ఆ ముగ్గురిని ఇందులోకి తెప్పిస్తాను, చూడండి. అదే మ్యాజిక్. ఉన్ని, జిమ్మి, కర్రోడు, ఓం యా ఓం షిట్. ఫాదర్ చూడండి, తెరవండి తెరవండి, చూడండి. అరే జిమ్మి, దీంట్లో ఉన్ని. అరే ఉన్ని, ఇప్పుడు ఇది తెరవండి. అరే వీడు కూడా ఉన్నాడు కదరా. ఒక్క నిమిషం, ఇదే ఉందిలే, మిమ్మల్ని చూసుకోవాలా చెప్పండి. సరే కళ్ళు మూసుకోండి, ఇలా పదండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. అరే అదే కదా నేనే చెప్పింది. అరే అదే, నా తల కొంచెం తిరుగుతున్నట్లుంది, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి, నేను వచ్చేస్తా. నేను ఎస్ఐ కూడా చూడను, నువ్వు ఎందుకు ఫాదర్ ఇరికించవరా మమ్మల్ని? ఇదిగో చూడు, నేను చెప్పినట్టు వినకపోతే ఫాదర్ తో ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తా. నేనేదో ఓకే, నేను పాట పాడతాను. ఒక్కొక్క యాక్టర్ నేమ్, యాక్షన్, ఫేస్ రియాక్షన్ మార్చి మార్చి ఇవ్వాలి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. మామిడి తోటలోనా, మామిడి తోటలోనా నీ కోసం వేచి ఉన్నా, నా కోసం నువ్వు వస్తావా చిలక, నా కోసం నువ్వు వస్తావా, నా చెయ్యి పట్టు పిల్ల నిన్న
నిన్నెన్నటికి విడవను చిలక ఎన్నటికీ నాదానివే నువ్వెన్నటికీ నాదానివే చిలక నీ ప్రేమ కోసం నేను పిచ్చోడు నయ్యను నా కోసం నువ్వు వస్తావా చిలక నా కోసం నువ్వు వస్తావా నా చెయ్యి పట్టు పిల్ల నిన్నెన్నటికి విడవను చిలక ఎన్నటికీ నాదానివే నువ్వెన్నటికీ నాదానివే చిలక నీ ప్రేమ కోసం నేను పిచ్చోడు నయ్యను నా కోసం నువ్వు వస్తావా చిలక నా కోసం నువ్వు వస్తావా మామిడి తోటలోన నీ కోసం వేచి ఉన్నా నా కోసం నువ్వు వస్తావా చిలక నా కోసం నువ్వు వస్తావా మామిడి తోటలోన నీ కోసం వేచి ఉన్నా నా కోసం నువ్వు వస్తావా చిలక నా కోసం నువ్వు వస్తావా అలీఖాన్ తప్పించుకోండి, బయట బండి మీకోసం రెడీగా ఉంది, సరేనా? అమర్, ఇక్కడ ఉండడం ప్రమాదం. ఏ టైం అన్నా ఇక్కడ పోలీసు రావచ్చు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి త్వరగా. తప్పించుకోవచ్చు, కానీ ముందు మా అన్నయ్యని చెప్పిన వాడిని కనిపెట్టాలి. అందుకోసమే నేను ఎంతో కష్టపడి నిన్ను జైల్లోంచి తప్పించుకునేలా చేశాను. మా నాన్నగారు ఇంకా మా అన్నయ్య జైలుకి వెళ్ళడానికి కారణం ఆ మిమిక్రీ వాళ్ళే. వాళ్ళు నాకు కావాలి. నీ ఆశని నేను తీరుస్తా, కానీ ఒక కండిషన్. ఎలాగైనా నన్ను సముద్రంకి అటువైపు పంపాలి. ఐ మీన్ షార్జా. అంతకన్నా ముందు నువ్వు ఈ వేషం మార్చు. హాయ్ కరీనా. అందరికీ కరీనా పువ్వు ఇస్తుందని విన్నాను, కానీ నాకు మాత్రం ఇవ్వలేదు. కానీ దాని గురించి నేను ఎప్పుడు బాధపడలేదు. ఇదిగో చూడు, మందార పువ్వు కరీనా కోసమే పూసింది. నేను చాలా కష్టపడి మందార చెట్టుకి కోసుకొచ్చాను. చూడు, ఇక్కడంతా గీసిపోయింది. ఇదిగో పట్టుకో. నాకంటే ఈ పువ్వు మీకే చాలా అందంగా ఉంటుంది. పువ్వు మాత్రమే కాదు, కరీనా కూడా నాకు మ్యాచింగే. కరీనా, రేపే నా నాట్యం, అదే నా నాటక ప్రదర్శన. ఆ స్టేజీ పైన ఈ కాకి డ్రెస్ లో ఉన్న ఆ చిట్టి చిరంజీవిని బయటికి తీసి నీకు ప్రదర్శన చూపిస్తాను. కరీనా తప్పకుండా రావాలి. రావాలి. పద పారిపోదాం. ఇప్పుడు కాదు, పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెట్టండి, పదండి, పదండి, అందరూ పరిగెట్టండి, వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు పాటు ఉంటాడు కదా అలీఖాన్, వాడే ఫాదర్. అంతేనా? అయితే సమయం వృధా చేయకుండా పరిగెత్తండి. ఇక మీద ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నా కూడా అలీఖాన్ మనల్ని చంపేస్తాడేమో. నేను ఊర్లో ఉన్న మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకు ఇలా భయపడుతున్నావురా? అలీఖాన్ జైలు నుంచి తప్పించుకుంటే మనం ఎందుకు భయపడాలి? అలాగైతే మనం ఆ ప్రోగ్రామ్ కి వెళ్లకుండా ఉండటమే మంచిది. కాదు కాదు, అలా కుదరదు. నాకు దొరక ఒక ఛాన్స్ దొరికితే అది చెడపడానికి జైలు నుంచి ఒకడు ఊడిపడ్డా. ఇలా చూడండి, అలీఖాన్ కాదు షారుఖ్ ఖాన్ వచ్చినా సరే నా ప్రోగ్రాం జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా పిచ్చే. కళా ప్రేమికులారా, మీరందరూ ఎదురు చూస్తున్న మన సంస్థకు చెందిన మ్యాజికల్ మిమిక్స్ మ్యూజికల్ నైట్ ఇదిగో ప్రారంభం కాబోతోంది. ప్రేక్షకులారా, ఇక్కడ చనిపోయి పరలోకంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ల ఆత్మతో చిత్రగుప్తుడు మాట్లాడే ఒక అద్భుతమైన కామెడీ స్క్రిప్ట్ మీ ముందుకిప్పుడు రాబోతోంది. బ్రతికున్న మిమ్మల్ని కూడా ప్రేమతో యమలోకానికి ఆహ్వానం చేస్తున్నాను. గుప్తా గారు, నమస్కారం. గుప్తా గారు, నీ పేరు? నీ పేరు? నా పేరు కామాక్షి. కామాక్ష, భూలోకంలో ఏ పని చేసేదానివి? హౌస్ వైఫ్ గా పనిచేస్తున్నాను. సరే,
ఈ లోకంలో ఎప్పుడు నిజమే చెప్పాలని నీకు తెలుసు కదా? ఓ బాగా తెలుసు. అయితే చెప్పు, కమాన్ ప్రొసీడ్. నేను నా భర్త మాత్రం ఉండే ఒక చిన్న కుటుంబం. చాలా సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉండేవాళ్ళం. ఆ చిన్న కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? కేవలం 12 మందే పిల్లలు. అయితే చాలా బాధపడి ఉంటారు కదా? నాకు సిజేరియన్ చేయడం వల్ల నాకు ఎటువంటి బాధ ఉండదు. దేవుడా, అయ్యో నన్ను అమ్మ అని పిలిచేంత పెద్ద వయసేమీ అయిపోలేదు నాకు. ఓకే, అలాగైతే నాకు స్వర్గంలో చోటు ఉండదా గుప్తా అన్న? 12 మంది పిల్లల కన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నందున నిన్ను స్వర్గంలో పని మనిషిలాగా నేను అపాయింట్ చేస్తున్నాను. ఇదిగో ఆ వైపు వెళ్తే స్వర్గం, ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. ధన్యవాదాలు గుప్తా గారు. ఏంటి నమస్కారం. ఇలా మెలికలు తిరగడం దీనికి?